కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మా చేతులు కట్టేశారు, లేకపోతే ఒక్కొక్కడికి చుక్కలు చూపించేవాడిని అని ఎవరన్నారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నిన్నటి నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన ఏదైతే హత్యకు ప్లాన్ చేస్తున్నారో అని చెప్పేసి వార్తలు వచ్చినాయో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన్ని హత్య చేయడానికి ప్లానింగ్ చేశారు అని చెప్పేసి వీడియోలు వచ్చినాయి. దీనిపైన మన ఛానల్లో కూడా కిషోర్ చేశారు ఒక వీడియో. సో అయితే ఇందులో కీలకమైన అంశం దాని తదుపరి ఆయన ఒక బయట అయితే రిలీజ్ చేశారండి మీడియా ముఖంగా. అందులో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా చేతులు కట్టేశారు అని ఇట్లా పెట్టి, అంతెందుకు అసలు ఒకసారి ఆ బయట ఏదో వినిపిస్తాను, మీరే చూడండి. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు, లోకేష్ బాబు గారు అంగీకరించరు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి, ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు. గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి, గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం. లేదనుకుంటే ఆ 18 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ, అధికారంలో మీరున్న వేళ నన్ను, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో, వెంటాడితే ఎలా ఉంటుందో, వేధిస్తే ఎలా ఉంటుందో, తరిమితే ఎలా ఉంటుందో చూపించినవాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. చూశారు కదా, ఇక్కడ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆగ్రహం కట్టలు తెంచుకుపోతుంది. ఆయన మాటలు అర్థమైపోతూ ఉంది. నేను కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో నాకు కొంత ఇంటిమసీ ఉంది, మాట్లాడుకోవటం, ఎప్పుడైనా ఫోన్ చేయటం, లేకపోతే ఆయన ఒకసారి కలిసి ఇంటర్వ్యూ కూడా చేశాను. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ సాధారణంగా ఈ రోజుల్లో అన్నదమ్ములు అంత అనుబంధంతో ఉండటం నేను చాలా అరుదుగా చూశాను. కానీ అన్న వెంట నీడలాగా గిరిధర్ రెడ్డి గారు కూడా ఉంటారు. సో ఇక్కడ మామూలుగా అన్నకి ఏ చిన్న ఇబ్బంది కలుగుతుంది అన్నా కానీ కోటరెడ్డి గిరిధర్ రెడ్డి అసలు ఏమాత్రం కూడా సహించరు. అటువంటిది అన్నని హత్య చేస్తానని ప్లానింగ్ చేశారు అని అంటే ఆయన ఊరుకుంటాడా? అయితే ఇక్కడ అన్నదమ్ములిద్దరినీ కూడా ఒక విధంగా చెప్పాలంటే గట్టిగా కట్టేసినట్లుగా అది పార్టీ అధిష్టానం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మేము ప్రతీకార చర్యలకు పోకూడదు అని మా పార్టీ ఒక లైన్ పెట్టుకుంది కాబట్టి ఆ లైన్ దాటకుండా వీలైనంతవరకు కంట్రోల్లో ఉంటున్నాము అని చెప్పేసి ఆయన మాటలు చెబుతా కూడా ఆ మాటల్లో కూడా అగ్రెసివ్నెస్ కనబడుతుంది. సో ఓ ప్రక్కన బాధ, ఇదేంటి నన్నే ఎందుకు టార్గెట్ చేశారు అనేది, మరో ప్రక్కన షాకు, మరో ప్రక్కన రివెంజ్ అనే ఒకటి ఉంటుంది కదా, ఎంతైనా ప్రతి మనిషికి ఉంటుందిగా, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి హై నా మీదకి వస్తాడా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. పైగా ఆయన 3rd టైం ఎమ్మెల్యే. సో ఒక సాదా వ్యక్తి మీదకే ఎవరైనా ఏదైనా స్కెచ్ గీస్తే వాళ్ళు రివర్స్ అయ్యడానికి 100% ఛాన్స్ ఉంటుంది. మరి అట్లాంటిది 3వ ఎమ్మెల్యే, పైగా ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా ఆయన పైన ఎందుకు స్కెచ్ గీస్తున్నారు, ఇదంతా కూడా ఆయన తెలుసుకోవాలి. సరే ఏంటి అని చెప్పేసి అది పోలీసులు తెలుసుకుంటారు. దీనికంటే ఇక్కడ ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ చాలా కసిగానే ఆగ్రహం ఉన్నా కానీ దాన్ని అణిచిపెట్టుకొని పార్టీ లైన్ మేరకుండా ఉండడం కోసం ఆయన చాలా వరకు కంట్రోల్గా మాట్లాడారు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు, ఈ ఎటువంటి రాజకీయ కారణాలు ఉంటాయి. సరే ఎనీహౌ ఇప్పుడు అధికార పార్టీ పైన ఏదైనా జరిగిందనగానే అదిగో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు జయించారు అని చెప్పి సర్వసాధారణంగా చెప్పే మాట. కానీ అది నిజంగానే ప్రతిపక్ష పార్టీ చేసిందా, లేకపోతే ఇంకా ఏదైనా సరే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఏదైనా సరే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇదంతా కూడా పోలీసులు తేల్చవలసిన అంశం. అయితే ఇక్కడ కొంతమంది ముందుగానే
మరి కంగారు పడతానో ఉలికి పడతానో వైసీపీకి ఏం సంబంధం, వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు రెడీ అయిపోయారు. సో అది ఎట్లా ఉంటుంది అంటే పోలీసులు తెలుస్తారు కదా, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అయింది, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీశారు అనేది మనం దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ఇక్కడ ఏదో అంటారు కదా ముందు ఇది గుమ్మడికాయలు దొంగ భుజాలు దొరుకుతున్నారు అన్నట్టుగా అసలు ముందు పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేస్తారు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మన ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమో తెలియదు కానీ ఎప్పటికప్పుడు రాజకీయ పరంగా ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంటానే ఉంటుంది. సో అది ఏ రకంగా చూసినా ఇప్పుడు రాజకీయ పరంగా ఇంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మరి ఏంటి, అది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా థ్రెటనింగ్ ఉంది అంటే చూడండి. ఇక పోనీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడు వాళ్ళకి అభద్రతా భావంలోనే ఉన్నారు, ఇప్పుడు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంది. మరి దీనిని బట్టి ఇక అసలు ఎట్లా ఉంది అర్థం చేసుకోండి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అంశం లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా పటిష్టంగా చేయాలండి. ఎక్కడ ఎవడో రౌడీ షేటర్ కానీ ఎవడైనా మాట్లాడినా కానీ ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి బొక్కలో వేసేయాలి, మామూలుగా వదలకూడదు. ఒకటి ఇక్కడ నాకు ఒక్క చిన్న డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఏంటి అంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫస్ట్ థ్రెటనింగ్ ఎప్పుడు వచ్చిందండి? వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వైసీపీ వాళ్ళు మాత్రం మావాడు కాదు అని చెప్పే వ్యక్తి ఒకరు ఉన్నారు, అతనేనండి బోరగడ్డ అనిల్. ఈయన ఇదే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 18 నెలల ముందుగా అంటే ఎన్నికలకి 18 నెలల సమయం ఉండగానే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు చూసారా. వచ్చేసిన తర్వాత ఆయన ఇంకా ఎప్పుడైతే విమర్శలు కురిపిస్తున్నాడో దానికి ఉద్దేశించి ఈ బోరగడ్డ అనిల్ ఒకసారి ఫోన్ చేసి ఆ ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. ఏంటి బండి కట్టి ఈడ్చుకొచ్చేస్తాను ఏమనుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి బోరగడ్డ అనిల్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బెదిరించాడు. సో ఈ బోరగడ్డ అనిల్ రేంజ్ ఏంటి, అతని కెపాసిటీ ఏంటి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రేంజ్ ఏంటి, పోనీ ఆళ్ళ ఊరేంటి వీళ్ళ ఊరేంటి, ఏమైనా సంబంధం ఉందా? పోనీ దానిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారు బోరగడ్డ అనిల్ మీద? తీసుకోరు. అది అప్పటి ప్రభుత్వం. సో ఇప్పుడు ఆ బెదిరింపులకి ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ మాటలకి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచించాలి. సో అప్పుడు అది బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు బోరగడ్డ వ్యక్తిగతం అని చెప్పొచ్చు, ఎందుకంటే అతను వైసీపీకి సంబంధం లేని వ్యక్తి. కానీ వైసీపీ అంటే అతనికి పిచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం. కానీ అతని పైన చర్యలు తీసుకున్నారా? ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఏ రకంగా సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలా అని చూసే క్యాండిడేట్స్. సో మరి అటువంటి వ్యక్తి అతని రేంజ్ ఏంటి, అతను కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆ రకంగా కాల్స్ చేసి మరి బెదిరించడం ఏంటి? మరి ఇప్పుడు ఈ వ్యక్తులు వీళ్ళు డబ్బు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని అంటే దీని వెనకాల స్కెచ్ ఏంటి? ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే దీనికి చైన్ లింక్స్ కూడా ఉన్నాయి. ఆ లింక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఎవరు తీశారు ఏంటి అనేది. సో ఇలా ఒకదానికి మించిన ఒకటి. సో ఇక్కడ పార్టీ ఇదే పరిస్థితిలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో ఉండి ఆయన కనుక వైసీపీ రూలింగ్లో ఉంటే అంటే గవర్నమెంట్ రిపీట్ అయ్యి ఆయన కూడా వైసీపీలోనే ఉంటే ఇట్లా ఎవరైనా సరే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బెదిరించేవాళ్ళ ఒకటి. నెక్స్ట్ అసలు అంత సీన్ ఉండేదా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పార్టీ మారాడు కాబట్టి ఈ థ్రెటనింగ్ వచ్చిందా? సో దానివల్ల ఈ విధంగా జరిగిందా? ఇది ఎక్కడ విచిత్రం నాకు ఇది ఇందాక మరలా ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓడిపోయినప్పుడు బాధ అప్పట్లో ప్రభుత్వం లేనప్పుడు, ప్రభుత్వంలో ఉండగా బ్రహ్మాండంగా అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఉన్నా కానీ అదే ఎమ్మెల్యేలకు బెదిరింపులు. మరి ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా పటిష్టం చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వీడియోలు చేశాను. ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను దాదాపుగా సందర్భం నుంచి వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా పటిష్టం చేయాలి. ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారానే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి రాగలుగుతుంది. మరి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకంటే ఓ పక్కన అవినీతి అక్రమాలు ఎదుర్కొని కేసులు ఉన్నవాళ్ళు తప్పించుకొని పారిపోతున్నారు,
వాళ్ళు ఎక్కడికి అబ్స్కాండ్ అయ్యారో తెలుసుకోవట్లా. అట్ ద సేమ్ టైం ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి థ్రెటనింగ్ ఉందన్నా కానీ అది ఇప్పుడు ఏదో రూపాయన బయటకు వచ్చింది తప్ప అది ఎందుకు బయటకు వచ్చింది, ఎలా వచ్చింది చెప్తాను అన్నా కదా. సో మరి అది ఎప్పుడో వచ్చేసింది కూడా దానికంటే ముందుగానే ఉండాలి కదా ఇన్ఫర్మేషను, అది ఎందుకు రావట్లా. సో లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఫోకస్ చేయాలి. ప్రధానంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కొంచెం మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మీకు అనుమానం ఉంటే ప్రక్షాళన చేసేయండి, కానీ ప్రతి ఒక్కరు కమిట్మెంట్తో ఎఫర్ట్స్ పెట్టాలి. పెట్టకపోతే మాత్రం ఇదిగో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. లా అండ్ ఆర్డర్ కనుక కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ తప్పినా అది ఆ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు దూసుకొస్తుందంటే తెలియదేం కాదు. అన్రెస్ట్ క్రియేట్ అయిపోయింది సమాజంలో, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి భయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితికి మాత్రం తీసుకురాకుండా ఇట్లాంటి ఈ అరాచక శక్తులు మాత్రం తాట తీసేస్తారా, లోపల పడేసి కుమ్మేస్తారా, లేదా కాళ్ళు చేయి ఇరిచేస్తారా, ఏం చేస్తారో చట్టబద్ధంగా చేసుకోండి. కానీ ప్రజలకి కొంచెం ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని మనం నిర్మించాం అనే భరోసా మాత్రం కలగజేయండి. ఈ వీడియో పైన ప్రధానంగా మా చేతులు కట్టేశారు, లేకపోతే ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపించేవాడిని అని చెప్పేసి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.